ఇటీవల వడదెబ్బకు గురై దుర్మరణం పాలైన టూ వీలర్ మెకానిక్ గరేపల్లి తిరుపతి కుటుంబానికి గోదావరికని టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి గత నెల 24న వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి 50,800 రూపాయలను అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నగర మేయర్ మహంకాళ స్వామి, కార్పొరేటర్ వడ్లూరి రవి చేతుల మీదుగా అందజేశారు. మెకానిక్ సోదరుడు తిరుపతి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మెకానిక్ అసోసియేషన్ నుంచి సోదరుడు రాజ్ కుమార్ అలాగే శివ మిత్ర బృందం అంతా కూడా నిత్యం ఎక్కడనన్నా ఏదైనా సమస్య ఉన్నది, మెకానిక్లకు ఏదైనా ఇబ్బంది ఉన్నది అని అంటే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా ఏదో రకంగా ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా మా అసోసియేషన్ మిత్రులందరూ కూడా 150 నుంచి 200 మంది ఉంటారు. ఈరోజు తిరుపతి కుటుంబాన్ని ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవాలి. ఒక పేద కుటుంబం, వాళ్ళందరూ కూడా కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులలో ఉన్నదని ఆలోచన చేసి ఈరోజు మా అసోసియేషన్ మిత్రులందరూ కలిసి దాదాపుగా 45,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచనతోటి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు ముందుకు రావడం, వారికి ఈరోజు సహాయం కూడా చేస్తూ ఉన్నాం. వారి కుమారుడు డీజిల్ మెకానిక్గా చేసిన అని చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో మా సోదరుడు వడ్లూరు రవి కార్పొరేటర్, ఇక్కడికి సంబంధించిన కార్పొరేటర్, భవిష్యత్తులో ఏదైనా ఎన్టీపీసీలో కానీ మిగతా ఎక్కడన్నా అకామిడేట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అసోసియేషన్కు సంబంధించిన దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా తమ సొంత కుటుంబంలో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే ఎట్లా అయితే ఫీల్ అవుతామో అదే మాదిరిగా 200 మందిలో ఎవరికి ఏ కుటుంబానికి ఇబ్బంది జరిగినా కూడా మా కుటుంబంలో జరిగినంత స్పీడ్గా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారిని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ఇట్లా అనేక సార్లు జరిగింది. భవిష్యత్తులో ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా స్పందించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. మెకానిక్ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు బజాజ్ కుమార్, సీతారామచంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాతంగి శివరాజ్, ఆరపల్లి మోహన్, సంజీవరెడ్డి, సమ్మిరెడ్డి సత్యం, పొరిశెట్టి సంపత్, చింతల స్వామి, వెంకటేష్, వేల్పుల రాజేందర్, వడ్లూరి సాగర్, గడ్డం శ్రీలు తదితరులు పాల్గొన్నారు.